సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత పితృరూపేణ సంస్థిత వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆల్ పవర్ఫుల్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెసెంట్ ఆ శక్తి అందరిలోనూ మన మాతృరూపంలోనూ పితృరూపంలోనూ కాకుండా ఈవెన్ మనం చేసేటటువంటి వృత్తి రూపంలో కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామి, ఆ శక్తి అన్నారు క్లాస్, ఆ శక్తికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఆ శక్తి ఉన్నటువంటి మన వృత్తి రూపాల్లో ఆ శక్తి మన డిస్ట్రిక్ట్ ఆనరబుల్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ఢిల్లీరావు గారిలోను, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి సేఫ్ ఆర్గనైజేషన్, ఈ సేఫ్ అనే నినాదంతో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరూ, అది డాక్టర్ విద్య గారు కానివ్వండి, డాక్టర్ విజయ గారు కానివ్వండి, శ్రీమతి జ్యోత్స్న గారు కానివ్వండి, ప్రముఖ కళాశాలల యొక్క ప్రిన్సిపల్స్ కానివ్వండి, వీరందరిలో మనందరిలో ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులందరిలో నిక్షిప్తమై ఉంటున్నటువంటి ఆ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తూ స్టెప్ అహెడ్ ఫర్ ఈక్వాలిటీ అనే నినాదంతో, సేఫ్ అనే యాక్రోనిమ్ తోటి ఒక ముందడుగు వేసినటువంటి సేఫ్ కుటుంబం మొత్తానికి అభినందనలు తెలియజేసుకుంటూ మై వార్మ్ గుడ్ ఈవినింగ్ విషెస్ టు ఆల్ ద లేడీస్ అండ్ జెంటిల్మెన్ హియర్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద సేఫ్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ సేఫ్ టీమ్స్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్టార్టింగ్ విత్ విజయవాడ. ఈ విజయవాడలో సేఫ్ టీమ్స్ గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ జిల్లా కలెక్టర్ మరియు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేసినందుకు వారిని చేసుకున్నందుకు మనందరినీ కూడా ఒకసారి అభినందిస్తూ 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని జరుపుకున్నటువంటి మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతోటి 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఎంత ప్రౌడ్గా మనందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నామో, 100 సంవత్సరాల స్వాతంత్రానికి ఏ విధంగా అయితే ఉర్రూతులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో, మనందరం హిస్టరీ చదువుకున్నప్పుడు ఇట్ మే బి 7th or 8th స్టాండర్డ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అందరూ చదివే ఉంటారు. నేను హిస్టరీ స్టూడెంట్ కాదు మేడం, ఇంజనీరింగ్ స్టూడెంట్ని అంటే ఆ 7th క్లాస్. 75 years of Indian independence we have been celebrating in a very very proud manner under the title of Azadi Ka Amrit Mahotsav. ఈ సందర్భంలో ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఒక చరిత్ర 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్లోనే మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఇన్స్పిరేషన్ ఏంటి అని ఒకసారి తలుచుకుంటే అందరికీ తెలుసు ఫ్రెంచ్ రెవల్యూషన్ అని. అందరికీ తెలుసు అని నేను నమ్ముతున్నాను. మళ్ళీ నాకు చెప్పకూడదు మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మెడిసిన్ స్టూడెంట్స్ మాకు తెలియదు అని చెప్పడానికి వీలు లేదు. బికాస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ our 7th and 8th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ అండ్ వీ హ్యావ్ కమ్ హియర్. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఐడియాలజీ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, ఈ మూడింటితోటి, ఈ మూడు నినాదాలతోటి 1700s లోనే 1757లోనే ఫ్రాన్స్ దేశం కాన్స్టిట్యూషన్ ని లిఖించుకుంది అని మనందరికీ తెలుసు. అండ్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ దేర్ కొలోనియల్ లీడర్స్ ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియా ఇండిపెండెన్స్ సాధించుకోవడానికి ది ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ with which France has framed its own constitution was the ideology behind Indian freedom struggle too. మరి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి సేఫ్ ఇనాగ్రేషన్లో నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఇప్పుడు మీ అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. ఏ దేశమైతే ప్రపంచాల్లో చాలా దేశాలకి స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందో ఆ దేశం 1757లోనే కాన్స్టిట్యూషన్ రాసుకున్న 300 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాతే ఆ దేశంలో మహిళలకి ఓటు హక్కు అనేది వచ్చింది. France had to fight for 300 years where women achieved her right to choose her leader for universal adult franchise. India is the only country in the world
whose constitution is born with universal adult franchise. ప్రపంచంలో ఏదైనా దేశం ఆ దేశం యొక్క రాజ్యాంగం పుట్టుకతోటే తన లీడర్ని చూస్ చేసుకునేటటువంటి హక్కు మహిళకు సాధించుకుంది అంటే అది కేవలం మన భారతదేశం మాత్రమే. It is born with universal adult franchise. No discrimination on the ground of gender, religion, caste, creed, whatever, to choose my own leader. How proud I am. Yes or no? Yes. మనము డెవలప్డ్ నేషన్స్ అని అనుకుంటున్నటువంటి the United Nations, United States of America or England, whichever country you come across, you name here, వారికి కూడా సెంచురీస్ ఆఫ్ ఫైట్ తర్వాతే మహిళకి తన లీడర్ని ఎన్నుకునేటటువంటి హక్కు సాధించుకుంది. కానీ ఇట్ ఈస్ ఓన్లీ మై నేషన్ ఇండియా which is born with universal adult franchise and it is celebrating longest, largest living democracy in the world. Hats off to my country అని మనం ప్రౌడ్గా ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర సంపూర్ణంగా ఎంజాయ్ చేసుకున్నటువంటి క్రమంలో సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది. అట్లానే రాజ్యాంగంలో we the people of India have solemnly resolved to ourselves to give to our country justice, liberty, equality and fraternity. We the people of India అని చెప్పబడింది ప్రియాంబుల్లో. We have resolved, we have enacted, we have adopted, we have given to ourselves. అక్కడ I am the man of India, I give to my men community అని రాజ్యాంగానికి ముందు చెప్పబడినటువంటి ప్రియాంబుల్ పీఠికలో లేదండి. We the people of India అని which includes both man, women, transgenders also. ప్రియాంబుల్లో డిస్టింక్షన్ లేదు, రాజ్యాంగంలో డిస్టింక్షన్ లేదు. Article 14 of the Constitution says that there is no discrimination between male and female. The state shall not deny equality of rights, equality of laws and equal protection to all the people అని Article 14 లో చెప్పబడింది. Article 21 of the Constitution says about right to life and personal liberty of not men alone, of human beings at large, Indians at large, whether it is he, she or a transgender, all are equal before law. అట్లానే ఎన్నో చట్టాలు చెప్పబడినాయి. ఆ చట్టాలలో చాలా ఇంపార్టెంట్ థింగ్ రైట్ టు బి ఎడ్యుకేటెడ్. ఆ రైట్ టు బి ఎడ్యుకేటెడ్ లో కేవలం బాయ్స్ కి మాత్రమే చదువుకునే హక్కు ఉందండి, ఆడపిల్లలకి లేదు అని చెప్పబడి లేదండి. అట్లానే మనందరికీ ఏ తప్పు చేసినా పనిష్మెంట్ ఇచ్చేటటువంటి చట్టం ఏది అంటే ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ లో మ్యాన్ అనే దానికి డెఫినేషన్ లో ఇట్ ఇంక్లూడ్స్ మ్యాన్, విమెన్, ట్రాన్స్జెండర్, ఎవ్రీవన్ హూ ఇస్ born in the country. There is no distinction between male and female. The only distinction between male and female confines to the physical appearance. అంతే, ఫిజికల్ గా ఉన్నటువంటి శారీరకంగా ఉన్నటువంటి తేడాలు మాత్రమే. కానీ రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎట్లాంటి తారతమ్యం లేదు. మరి ఏ తారతమ్యం లేదు అంటున్నారు? చట్టము రాజ్యాంగం అందరూ సమానమే అంటున్నారు. రాజ్యాంగం అయితే సమానం మాత్రమే కాదండి, ఒక అడుగు ముందుకు వేసింది. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 14 అందరూ సమానత్వమే అని చెప్పిన Article 15, 16, 17 లో there is protective discrimination wherein special rights are given to those who are socially or economically backward. చారిత్రాత్మకంగా కొంతవరకు వెనకబాటుతనానికి గురైనటువంటి బలైనటువంటి వారికి రక్షణతో కూడిన వ్యత్యాసము ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ పేరుతోటి ఇంకా వారికి కొత్తగా రిజర్వేషన్ ఇవ్వాలి అని రాజ్యాంగం చెప్పింది. కానీ ఈ రాజ్యాంగం అనేది, ఈ చట్టాలు అనేవి కేవలం పురుషునికి మాత్రమే, స్త్రీలకు కాదు అనే ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదండి. ఇన్ అడిషన్ టు ఇట్, as SP Women Protection Cell, I can proudly tell that, openly tell that
love favors ladies. Nothing. Love favors ladies. ఒక అమ్మాయి వచ్చి నన్ను ఇట్లా పలానా సో అండ్ సో వాడు నన్ను హరాస్ చేస్తున్నాడు అంటే we have to believe that it is true. Go ahead with the registration of case and then find out the veracity of it. ముందే అవునా నిజమా ఏది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ముందు అంటానికి లేదండి. We have to first believe that it is true, register the case and then investigate into it. ఎక్కడ వివక్ష అనేది రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ చరిత్రలో కానీ లేదు. మరి వివక్ష ఎక్కడుంది? ఇంప్లిమెంటేషన్ లోనే ఉంది వివక్ష. అంత బాగానే ఉంది కదా, మీరు చాలా రోజీ పిక్చర్ ఇస్తున్నారు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటున్నారు, ఐపీసీలో కానీ కాన్స్టిట్యూషన్ లో కానీ ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నారు. మరి మన జ్యోత్స్న మేడం కానీ, డాక్టర్ వందన గారు కానివ్వండి, డాక్టర్ విజయ గారు కానివ్వండి, వాణి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఫామ్ అయ్యి సేఫ్ అనేది ఎందుకు పెట్టారు మేడం? ఇన్ని కాలేజెస్ ప్రిన్సిపల్స్ ఎందుకు పిలిచారు, స్టూడెంట్స్ ఎందుకు పిలిచారు? లేదా మాకు ఇక్కడ టీమ్స్ ఫామ్ చేయమన్నారు, ఎందుకు ఫామ్ చేయమన్నారు అనేది ఇప్పుడు మీరందరూ నన్ను ప్రశ్నించవచ్చు. ఆల్మోస్ట్ దండయాత్ర కూడా చేయొచ్చు. What step ahead for equality? What is the meaning which I understand out of it? I wanted to put forward before you what my heart and soul says. Step ahead for equality is not like ఆ ఈక్వాలిటీని అంటే సమానత్వాన్ని సాధించుకోవడం మాత్రమే కాదండి. ఈ రోజుల్లో సాధించుకోవడం కాదండి కావాల్సింది, యాక్చువల్లీ సాధించుకునేసాం. కానీ కావాల్సింది ఏంటి అంటే గుర్తించుకోవడానికి. ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఇన్ ఐడెంటిఫైయింగ్ దట్ ఈక్వాలిటీ వేర్ వీఆర్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో ఈక్వాలిటీ. వీఆర్ ఫెయిలింగ్ టు ఐడెంటిఫై దట్. గుర్తించడంలో మనం విఫలమవుతున్నాము, గౌరవించుకోవడంలో మనం విఫలమవుతున్నాము, నిలబెట్టుకోవడంలో మనం విఫలమవుతున్నాము. ఎస్ ఆర్ నో? ఎస్. Of course there may be some exceptions. I am not here to give a very rosy picture. There are exceptions, but we should not generalize those exceptions. Instead, we have to fight to remove those exceptions also. Yes, occasionally there are still pockets in some states where female feticide అనేది బిడ్డ పుట్టక ముందే గర్భస్థ శిశువు మహిళదా పురుషునిదా అని ఐడెంటిఫై చేసి అబార్షన్ చేసే సంఘటనలు ఇంకా జరుగుతున్నాయి. అక్కడక్కడ ఆడపిల్లకు చదివేందుకు అని చెప్పి చదువులు చెప్పించకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. అక్కడక్కడ ఆడవాళ్ళకి ఉద్యోగం ఎందుకు, ఇంట్లో ఉంటేనే చాలు, ఎంత చదువుకున్నా ఇంట్లో ఉంటేనే మా గౌరవం అని చదువుకున్న వాళ్ళు కూడా, చదువుకున్న తల్లిదండ్రులు, చదువుకున్న అత్తమామలు, చదువుకున్న భర్త కూడా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి అని, అదే మాకు గౌరవం అని, తనకున్నటువంటి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని, ఐడెంటిటీని హరించి వేసేటటువంటి కుటుంబాలు ఇంకా ఉన్నాయి. బట్ those are handful or some exceptions today. If I treat that even today that is a generalized one, ఇప్పుడు ఈ రోజు కూడా అదే వాస్తవం ప్రపంచవ్యాప్తంగా ఇలానే ఉంది అంటే ఖచ్చితంగా మనం పూజించుకోవాల్సినటువంటి పర్సనాలిటీ అయినటువంటి సావిత్రిబాయి ఫూలే వారి త్యాగానికి అర్థం లేదు అని చెప్పాలి. నలుగురు ఆడపిల్లలు కనిపించినా నేను ఖచ్చితంగా పూజించుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరన్నా మనకు ఉన్నారు అంటే చరిత్రలో అపార్ట్ ఫ్రమ్ ఆల్ అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ అదర్ ఫైటర్స్ హూ ఫాట్ ఫర్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్, the greatest personality whom we have to consider is సావిత్రిబాయి ఫూలే. ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం సపరేట్ గర్ల్స్ స్కూల్స్ పెట్టాలి. సమాజంలో ఆనాడు ఉన్నటువంటి తారతమ్యాలకి కారణం ఆడపిల్ల చదువుకోలేకపోవడం కోసమే. దానివల్లే అని గుర్తించి ఆడపిల్లల కోసం సెపరేట్ గా ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు పెట్టడానికి తాను ముందుకు వచ్చి 1848వ సంవత్సరం 1848లోనే సెపరేట్ గర్ల్స్ స్కూల్స్ స్థాపించి, అలా స్థాపించడం వల్ల సమాజంలో చాలా మంది తనని సమాజం నుంచి వెలివేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. తను ఇంటి దగ్గర నుంచి ఆ సెపరేట్ గర్ల్స్ స్కూల్ తాను పెట్టినటువంటి సెపరేట్ ఆడపిల్లలు బాలికోన్నత పాఠశాలకు వెళ్ళేటప్పుడు తన మీద వ్యర్థ పదార్థాలు, రాళ్ళు వేసినటువంటి సంఘటనలు ఉన్నాయి.
అయినప్పటికీ కూడా ఒక రోజు వస్తుంది, వేదిక మొత్తం ఆడవాళ్లతోనే నిండిపోయి కొంతమంది మాత్రమే పురుషులు ఉంటారు పలానా స్వయంస కాలేజీలో. సేఫ్ అని ఒక మంచి కొన్ని టీమ్స్ స్థాపించబడి ఉన్నాయి. వాటన్నింటిలోనూ లీడర్, దాన్ని నడిపే లీడర్స్ కూడా మహిళలే అని ఈ రోజు ఈ కార్యక్రమం చేపడటానికి ఆ రోజు సాక్రిఫైస్ చేసినటువంటి సావిత్రిబాయి ఫూలే యొక్క త్యాగానికి అర్థం ఉండదు. ఈ రోజు కూడా మనం సమానత్వం కోసమే పోరాడుతున్నాం అనుకుంటే, we are not fighting here, we are not begging here, we are not asking for equality now. We have to identify that equality which is already enshrined in the largest living democracy of the world. భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని ఆజాదీగా అమృత్ మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది, కానీ అడుక్కోవడానికి కాదు అని మనందరం గుర్తు చేసుకోవాలి. ఆ అమృత్ మహోత్సవ్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, yes, I am born equal, I am enshrined equality in my constitution, I am given an equal treatment by the eyes of law, I am given equal treatment, equal opportunity in all the government run institutions, in all the government run colleges, in all the government posts. But only thing I want today is I am failing in identifying that equality, or I am failing in respecting that equality, or I am failing in utilizing that equality అని అందరం గుర్తు చేసుకొని ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అనేదే సేఫ్ యొక్క లక్ష్యమేమోనని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ. ఎస్, ఇఫ్ దేర్ ఇస్ నో ఈక్వాలిటీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది మహిళల్లో కేవలం 5 మాత్రమే పురుషులు ఉన్నారు. I am not undermining, it is only because of them we are here. Always it is only because of them. మనం చిన్నప్పుడు దూరదర్శన్ ఛానల్లో చూసేవాళ్ళం. దూరదర్శన్ అనగానే సరిత గారి శాంతి స్వరూప్ గారి గురించి చెప్తారేమో అని అనుకోకండి. ఎస్, దూరదర్శన్ అనగానే మనకందరికీ గుర్తొచ్చే ఫేస్ ఎవరు అంటే శాంతి స్వరూప్ గారు. వార్తలు చాలా మంది పిల్లలు తెలియకపోవచ్చు, మనకు తెలుసు. దూరదర్శన్లో ఖచ్చితంగా న్యూస్ ముందు, న్యూస్ తర్వాత ఒక నినాదం చాలాసార్లు స్క్రోల్ అవుతుంది, ఆ పాట కూడా వచ్చేది. అదేంటి అంటే, ప్రకృతి పురుషుడు అప్పుడు కదా సృష్టి, అందుకే ఇద్దరిపై చూపుము సమదృష్టి అని. It has been since long time, all are equal, but the failure is in identifying. There were days in ancient India, there were days in medieval India where equality of ladies was at stake due to several reasons. ఏన్షియంట్ ఇండియాలో అందరూ చెప్తారు మైత్రి సంహిత ఉంది, గర్గి సంహిత ఉంది. మహిళలు సంహితాలే రచించారు కదా, అంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, ఇంకా మీరు ఇప్పుడు సమానత్వం కోసం ఫైట్ చేయడం ఏంటి అనొచ్చు. కానీ ఆ రోజుల్లో పర్సంటేజ్ ఏంటో చూస్తే చాలా తక్కువ. మధ్యయుగంలో medieval India, you all know history. I suppose, I believe that you know little bit of history, still you remember. medieval India లో foreign invasions జరిగినప్పుడు, that was the worst period which women have seen, especially Indian women, in the form of all social evils like child marriage, ban on widow remarriage, బాల్య వివాహాలు చూసాము. విధవా వివాహం అనేది లేదు, దాని మీద నిషేధం ఉంది. అట్లానే సతీ సహగమనం ఉండింది. సో ఇవన్నీ దానికి హిస్టారియన్స్ కొన్ని రీజన్స్ చెప్తారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ నిజమైనప్పటికీ కూడా ఆ కారణాల చేత మహిళని సతీ సహగమనం చేయమని, తన జీవితాన్ని కోల్పోయే విధంగా తన మీద వివక్ష చూపించడం అనేది కరెక్ట్ కాదు. కానీ అయినప్పటికీ కూడా టు ప్రొటెక్ట్ విమెన్ హూ ఇస్ వెరీ వెరీ ప్రెషియస్ ఫర్ ద ఫ్యామిలీ, దానికోసమే చిన్నపిల్లలకి బాల్య వివాహాలు చేసేవాళ్ళు అని కొంతమంది చరిత్రకారులు చెప్పారు. అది నేను చెప్పట్లేదండి, చరిత్రకారులు చెప్పారు. దానికోసమే బాల్య వివాహాలు చేశారు, ఎందుకంటే ఆడపిల్లని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబానికి ఉంది కాబట్టి. మరి విధవా వివాహం మీద ఎందుకు నిషేధం ఉంది అంటే, అప్పుడు ఉన్నటువంటి ఫారెన్ ఇన్వేషన్స్ రూలర్స్ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు తరతమ భేదము
వయసు భేదం అనేది లేకుండా ఆడపిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఆడపిల్లకి పురుషుడే సెక్యూరిటీ కాబట్టి భర్త లేని మహిళ చాలా చులకనగా కనిపిస్తుందేమోనని ఆమె చాలా అమూల్యమైనదిగా భావించి ఈ విధంగా చేశామని కొంతమంది చరిత్రకారులు సమర్థించుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీజన్ ఏమైనా కూడా అమానవీయంగా తనకున్నటువంటి హక్కులు, తనకున్నటువంటి గుర్తింపుని ఆ విధంగా చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జస్టిఫైడ్ కాదు. సో మిడివల్ ఇండియాలో లేడీస్ ఫైట్ చేస్తే దానికి అర్థం ఉంది, ఎస్ ఆర్ నో? ఎస్. బట్ మోడర్న్ ఇండియాలో వీఆర్ బ్లెస్డ్ విత్ ఈక్వాలిటీ బై అవర్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. We are blessed with equality by all the laws, in fact, which is favoring ladies. We are blessed with equality in such a manner that ఈ రోజు ఏ మెడికల్ కాలేజ్ చూసినా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చూసినా మోర్ దెన్ 60 to 70% గర్ల్సే కనిపిస్తున్నారు. ఒక్కొక్కసారి బాయ్స్ని చూస్తే బాధ కలుగుతుంది. ఇక్కడ నా స్వార్థం ఉంది, ఎందుకు అంటే ఐఎమ్ మదర్ ఆఫ్ 2 boys. స్వార్థం, ఐఎమ్ ఓపెన్లీ టెల్, అది స్వార్థం మాత్రమే. సమ్ టైమ్స్ వీఆర్ పారోకియల్, కొంచెం నేరో మైండెడ్నెస్ ఉంటాం. సో ఇద్దరు మగపిల్లల తల్లిని కాబట్టి మేబీ ఆ కళ్ళతో చూస్తే అవును బాయ్సే మైనారిటీగా కనిపిస్తున్నారు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, జస్ట్ ఇన్ అ లైటర్ వే. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఈక్వాలిటీ స్టిల్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ అంటే failure in identifying the equality. I request all the teams here, you have to, as a leader, you have to motivate your team to identify that equality. Number 1, ఈక్వాలిటీని గుర్తించాలి. లేదా ఒకవేళ ఎక్కడన్నా తల్లిదండ్రులు గుర్తించలేని పరిస్థితి ఉన్నా, టీచర్లు గుర్తించలేని పరిస్థితి ఉన్నా, నీ మనసుకి నువ్వు గుర్తించుకొని దానికోసం ఫైట్ చేయాలి. కానీ ఎవరినో సమానత్వం ఇవ్వమని ఫైట్ చేయవలసిన అవసరం లేదు. చేతులు కింద లేవు. ఇంకా పాత రోజుల్లో మధ్య యుగంలో ఉంది మన చేతులు కింద, ఆస్కింగ్ ఫర్ ఈక్వాలిటీ. నౌ our hands are above. It is only in identifying the equality. I request all the leaders of safe teams here, after this grand launching by Honorable District Collector and Magistrate, I want all the leaders of safe teams here, you have to propagate your teams to identify the equality. Equality of both boys and girls. Equality not restricted to girls alone. All are equal, as told by Honorable District Collector and Magistrate. ఇక్కడ మానవ హక్కుల కోసం ఫైట్ చేయాలి కానీ విమెన్ రైట్స్, మెన్ రైట్స్ కాదు అన్నారు. ఎక్సలెంట్ వర్డ్ he has told. So we have to identify that equality, number 1. Number 2, we have to respect that equality. How many of us are respecting the equality enshrined in the Constitution? Ante as a police officer, that too as a lady police officer, I have come across so many cases wherein I myself felt that మనకున్నటువంటి స్వేచ్ఛ, మనకున్నటువంటి సమానత్వాన్ని గుర్తించడంలో, గౌరవించడంలో విఫలమవుతున్నామేమో అనే పరిస్థితులు చాలా కేసుల్లో, వెదర్ ఇట్ ఈస్ సైబర్ క్రైమ్స్, వెదర్ ఇట్ ఈస్ అదర్ క్రైమ్స్ అగెయిన్స్ట్ హ్యూమన్ బాడీ ఆర్ ఎకనామిక్ అఫెన్సెస్, వీటన్నిటిలో చూస్తే మనమే గౌరవించుకోవట్లేదేమో మన సమానత్వాన్ని అనే పరిస్థితుల్లో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టెల్లింగ్ హియర్. బాయ్స్ గట్టిగా అరుస్తారేమో కానీ చాలా సార్లు ఈవ్ టీజింగ్ కేసెస్లో, ర్యాగింగ్ కేసెస్లో అలా చూస్తే ఎవరు ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయాలి అని ప్రశ్న కూడా ఈ రోజుల్లో, నేను పాత రోజుల్లో చెప్పట్లా, ఈ రోజుల్లో ఆ ప్రశ్న కూడా చాలా సార్లు తలెత్తింది. సో the second most important one, I request all the safe teams here is propagate the right of equality. Number 1 for identification, number 2 for respecting, గుర్తించుకోవడం, గౌరవించుకోవడం, and number 3 most important one, ఈ ఈక్వాలిటీ చట్టాల్లో ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి, సమాజంలో కూడా ఉందండి. There were days where my mother and my grandmother was not allowed to travel alone. తను వెళ్ళినటువంటి కాలేజ్
అనేటటువంటి రోజులు లేవు. కానీ ఈ రోజుల్లో బయట బైక్స్ కానీ సైకిల్స్ కానీ చూస్తే మాక్సిమం నెంబర్, కార్స్ కూడా మాక్సిమం నెంబర్ ఇస్ డ్రివెన్ బై లేడీస్ ఆ జెంట్సా? లేడీస్. మాక్సిమం నెంబర్ అంటే ఇండివిజువల్ గా మనం వెళ్తున్నాం, ఇండివిజువల్ గా వస్తున్నాం, నైట్ టైం కూడా ట్రావెల్ అవుతున్నాం. ఇన్ని హక్కులు, ఇన్ని చట్టాలు ఉన్నాయి. మరి ఫెయిలియర్ ఎక్కడుంది అంటే నిలబెట్టుకోవడంలో ఉందేమోనని కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే చైతన్యపరుచుకోవాలి అంటే ఇంట్రాస్పెక్షన్ చేయకుండా చేసుకోకూడదండి. మన తప్పులేంటో, మన ఫెయిల్యూర్స్ ఏంటో, మన మంచి ఏంటో, మన చెడేంటో అన్ని గుర్తించుకొనే ముందుకెళ్ళాలి. So the third important thing which I wanted to share with all the leaders of SAFE team is, in addition to identification, in addition to respecting that equality, the third important one is దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి, నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్. మరి వీటన్నిటికీ ఏం కావాలి? What should we have in order to identify, in order to respect and safeguard? The one and foremost one which all of us should have is education. చదువు అనేది లేకపోతే ఏదీ లేదు. అంటే మీరు ఇప్పుడు అడగొచ్చు, మేడం ఈ సేఫ్ అనేది, ఈక్వాలిటీ అనేది పల్లెటూరులో వ్యవసాయం చేసుకునేటటువంటి మహిళలు ఎవరు పొందెత్తే అలవాట్ల, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. ఈక్వల్గా వ్యవసాయం చేసుకుంటంలో ఆడవాళ్ళు పురుషులు తేడాలు ఏమీ లేవండి. ఉన్నాయా? విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. మేడం గట్టిగా నవ్వుతున్నారు, అవును అని. దేర్ ఇస్ నో డిఫరెన్సియేషన్. కూలీలో ఉంది అంటే అక్కడ ఏం ఫెయిలియర్ అవుతున్నాము? ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం బేస్ చేసుకుని నా కూలీ సమానంగా మీరు ఇవ్వాలి అని మనం గుర్తించట్లేదు, మనం గొంతెత్తి అడగట్లేదు. సో ఈక్వాలిటీ ఇస్ దేర్ ఇన్ లా. ద ఫెయిల్యూర్ ఇస్ ఇన్ ఐడెంటిఫికేషన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ద ఫెయిల్యూర్ ఇస్ ఇన్ ఐడెంటిఫైయింగ్. మంచి పాయింట్ తీసుకొని వచ్చారు. అందరూ సమానమే మేడం, వ్యవసాయం చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు మహిళలు కానీ పురుషులు కానీ అందరూ ఈక్వల్గా చేసుకుంటున్నారు. మొక్కలు నాటడం దగ్గర నుంచి, విత్తనాలు తీసుకోవడం దగ్గర నుంచి, అన్నింటిలో కూడా బస్తాలు కట్టడం దగ్గర నుంచి మార్కెట్కి పంపించడం వరకు అందరూ సమానంగానే చేస్తున్నారు. ఈవెన్ మార్కెట్స్ ఆల్సో ఆర్ రన్ బై విమెన్ ఆంటర్ప్రినర్స్ మెనీ అ టైమ్. పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్. Failure here is in identification. Failure here is in fighting for that equality. Equality as such is given by law. Equality as such is given by the society. But equality is, the failure of it is in our own mind. We are not identifying it. మనం ఎక్కడున్నాము అంటే ఇంకా నాకు స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, ఇంట్లో మా అమ్మ నాన్న బయటకు వెళ్తుంటే నువ్వు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావని నన్ను మాత్రమే అడుగుతున్నారు. మా అన్నయ్యని కానీ మా తమ్ముడిని కానీ అడగట్లేదు. ఎస్, నన్ను మాత్రమే అడుగుతున్నారు. ఎందుకంటే నేను అంత పవిత్రము, నన్ను అంత పదిలంగా చూసుకుంటున్నారు అని ఎందుకు అనుకోకూడదు? చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు, గాజు బొమ్మగా మహిళను చూస్తారు కాబట్టి అందుకనే పవిత్రంగా చూసుకోవాలి కాబట్టి. మనం ఇంకా ఆ మైండ్ సెట్ లోనే ఉన్నాం. కానీ యాజ్ మేడం ఇస్ టెల్లింగ్, ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్ట పరిధిలో నేను వస్తాను, నేను దానికోసం ఫైట్ చేయాలి అని ఐడెంటిఫై చేయడంలో లోపం ఉంది. ఐడెంటిఫై చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, సేఫ్ గార్డ్ చేయాలి అంటే నంబర్ వన్ వాట్ వీ నీడ్ టు హ్యావ్ ఇస్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్లో ఎంతవరకు మనకున్నటువంటి ఆ స్వేచ్ఛ, అవకాశాలు, లిబర్టీ ఎంతవరకు మనం టోటల్గా యూజ్ చేసుకుంటున్నాము అని అందరూ, ఆల్ సేఫ్ టీమ్స్ హ్యావ్ టు క్వశ్చన్ దేర్ టీమ్ మెంబర్స్. యూ హ్యావ్ టు క్వశ్చన్ దాట్. ఇన్స్టెడ్ మనం ఏం చేస్తున్నామంటే సమానత్వం లేదు అని ఇంకా బాధలోనే ఉంటున్నాం. ఆ బాధల్లో ఉంటే, చీకట్లోనే ఉంటే కలర్ వెలుగు మనకు కనపడటానికి అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్, పర్సెప్షన్లో లోపం ఉంది, ఐడెంటిఫికేషన్లో లోపం ఉంది, గౌరవించుకోవడంలో లోపం ఉంది. ఆ పర్సెప్షన్, ఆ ఐడెంటిఫికేషన్, ఆ రెస్పెక్ట్, ఆ సేఫ్ గార్డ్ నిలబెట్టుకోవడంలో లోపం ఉండకుండా ఉంటే ఖచ్చితంగా ఈక్వాలిటీ
ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ to ensure that identification, to ensure that respect, to ensure that safeguard is education. Education అంటే మళ్ళీ ఇక్కడ మేడం మేమందరం బీటెక్ చదువుతున్నాం, హైలీ ఎడ్యుకేటెడ్, మేము ఎంటెక్ చదువుతున్నాం, లేదా పిహెచ్డీలు చేసాము, ఎంబీఏలు చేసాము, ఎల్ఎల్బీలు చేసాము అంటే అది కేవలం అక్షరాస్యత మాత్రమేనండి. ఇట్ ఈస్ ఓన్లీ కాల్డ్ లిటరసీ బట్ నాట్ ఎడ్యుకేషన్. మరి ఎడ్యుకేషన్ అంటే ఏంటి? విలువలతో కూడినటువంటి విద్య, హక్కుల కోసం పోరాడగలిగేటటువంటి విద్య, ఏ వివక్షణ ఉంటే గొంతెత్తి దానికోసం పోరాటం చేసేటటువంటి విద్య ఆ ఎన్లైట్మెంట్ కావాలి. వీ నీడ్ అన్ ఎడ్యుకేషన్ వేర్ వీ కెన్ ఐడెంటిఫై అవర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. నా బలాన్ని, నా బలహీనతల్ని నాకు నా కళ్ళ ద్వారా తెలియజేసేటటువంటి చదువు మనందరికీ కావాలి. నెంబర్ 2, we need to have that physical fitness, mental alertness and emotional balance. చాలా మంది బాగా చదువుకున్నటువంటి మహిళలు, ఉద్యోగాలు చేసుకున్నటువంటి మహిళలు, భర్త కన్నా ఎక్కువ సంపాదించేటటువంటి మహిళలు కూడా సమానత్వం లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నారు అంటే, నెంబర్ 2, we are failing to have that mental alertness and emotional balance. In spite of having so many designations, in spite of having so much status, still we are not having that happiness, still we are not enjoying that respect, still we are not enjoying that equality. Because why? We are unable to enjoy that equality, we are unable to enjoy that freedom or liberty because we are lacking that emotional balance still. Of course here మనకి మహిళకు ఉండేటటువంటి ఆ సున్నిత లక్షణంని ఎప్పటికీ కోల్పోకుండానే మన ఇమోషనల్ బ్యాలెన్స్, శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం కావాలి. పొగిడితే పొంగిపోయే లక్షణం, విమర్శిస్తే కృంగిపోయేటటువంటి లక్షణం ఉన్నంత వరకు మహిళకి ఎన్ని హక్కులు ఉన్నా, ఎన్ని డెసిగ్నేషన్స్ ఉన్నా, ఎంత స్టేటస్ ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా ఇంకా ఆ ఈక్వాలిటీని ఎంజాయ్ చేసేటటువంటి ఇమోషనల్ బ్యాలెన్స్, ఆనందం అనేది ఉండదండి. మీరు చూడండి, చాలా మంది వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టేటస్ లో ఉన్నటువంటి లేడీస్ కూడా స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ సంథింగ్ కాల్డ్ కాంప్లెక్స్. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానివ్వండి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ కానివ్వండి, ఏదో లేదు, ఏదో కోల్పోతున్నాననే బాధ కానివ్వండి. పైకి చెప్పుకునే అంత పెద్ద బాధ కాదు, లోపల దాచుకునే అంత చిన్న బాధ కాదు. ఇట్లాంటివి చాలా మంది మహిళల్లో, అందున చదువుకొని ఉద్యోగాలు చేసేటటువంటి మహిళల్లో ఈ రోజు ఉంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫెయిలింగ్ టు హ్యావ్ దట్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ అండ్ ఇమోషనల్ బ్యాలెన్స్. చాలాసార్లు నేను ఈ ఎగ్జాంపుల్ చాలా మందికి చెప్పాను, సీరియస్గా వెళ్తుంది డిస్కషన్, అందుకని ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ వన్ లైవ్ ఎగ్జాంపుల్ విచ్ ఐ కేమ్ అక్రాస్ యాజ్ డిఎస్పీ. ఒక సబ్ డివిజన్లో నేను డిఎస్పీగా చేసినప్పుడు ఇది చాలా చోట్ల నేను షేర్ చేసుకున్నాను. ఇంట్లో థెఫ్ట్ అయింది, బంగారము డబ్బు పోయింది అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. లేడీ పోలీస్ ఆఫీసర్స్కి ఎక్కువ ఎంతూజియాజం ఉంటుందండి. స్టార్టింగ్ డేస్ ఆఫ్ పోలీస్ జాబ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. మేము ఏదో ప్రూవ్ చేసుకోవాలి, నిరూపించుకోవాలి. జిల్లా మొత్తం అన్ని సబ్ డివిజన్స్లో నా సబ్ డివిజనే క్రైమ్ రేట్లో మంచిగా డిటెక్ట్ అవ్వాలి అని బాగుంటుంది. అదే స్పీడ్ తోటి, అదే ఎంతూజియాజం తోటి ఆ కంప్లైంట్ వచ్చిన వెంటనే, స్టేషన్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నా తర్వాత ఉన్నటువంటి ఆఫీసర్స్ కన్నా ముందు నేనే సీన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చారులేండి. వెళ్ళిన తర్వాత ఆమెను అడిగాను, ఏం జరిగిందమ్మా అంటే, ఇంట్లో బంగారం పోయింది, డబ్బు పోయింది. ఎక్కడి నుంచి పోయిందమ్మా అంటే, బీరువాలోంచే పోయింది. ఓకే, మంచిదమ్మా. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? రాత్రి కానీ ఏమన్నా జరిగిందా అంటే, కాదు మేడం, సాయంత్రమే జరిగింది అని. సాయంత్రమే జరిగిందా? మీరు ఏమన్నా మేడం మీద కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళారా ఏంటమ్మా అంటే, లేదు మేడం, నేను బయటికి ఎక్కడికి వెళ్ళా, హాల్లోనే కూర్చున్నాను అంట. హాల్లోనే కూర్చున్నారు, సాయంత్రమే జరిగింది, మరీ చీకటి కూడా కాదు, 7 ఆ టైంకి అందరు నిద్రపోయే టైం కూడా కాదు, అది సిటీలో. సో కరెంట్ ఏమైనా పోయిందా అమ్మ, ఆ టైంలో దొంగ వచ్చాడా అంటే, కాదు మేడం కరెంట్ ఉంది అని. కరెంట్ ఉంది, హాల్లోనే ఉన్నారు,
దొంగలే, రాత్రిపూట కాదు. మరి ఇంకేమైంది? దొంగడు వచ్చాడు, లోపల డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న తాళాలు తీసుకున్నాడు, బీరువా ఓపెన్ చేశాడు, డబ్బు నగలు తీసుకున్నాడు. పట్టు చీరలు తీసుకోలేదండి, మంచివాడు వాడు. పట్టు చీరలు వచ్చి మనం జీవితం పోయినట్టు అనుకుంటాం కదా. యాక్చువల్లీ అర్థం పోల, నగలు డబ్బై పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. చీరలు అంటే మరి అప్పుడు మోడల్ ఇప్పుడు తెచ్చుకోలేము కదా, సో చీరలు ఏం తీసుకెళ్ళలేం. ఆ తాళం తీసుకొని, డబ్బులు నగలు తీసుకొని మళ్ళీ తాళం వేసేసాడు. ఆమెకి కష్టం కలగకూడదని తాళం కూడా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇంత జరిగింది కానీ ఆ ఇంత ఆవిడకి మాత్రము దొంగ కనపడ్డా. ఏం జరుగుతుందమ్మా అంటే, కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాను. అప్పటి వరకు ఏదో బబ్లింగ్ స్పిరిట్ తోటి ఈ కేసుని చక్కగా ఛేదించాలి, అది ఇదని చాలా సీరియస్ గా ఉన్న నాకు ఈ మాట అనగానే నవ్వు వచ్చిందండి. గట్టిగా నవ్వు అప్పుడే పై పిచ్చిదాన్ని మంచిదాన్ని. దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ విచ్ షోస్ దట్ in spite of having so many designations, so much status in the society, we are lacking in having that mental alertness. పోయింది డబ్బు నగలు అయితే మళ్ళీ నేను సాధించుకోవచ్చండి. పోయింది నా రెస్పెక్ట్ అయితే, పోయేది నా రెస్పెక్ట్, నా కూతురు రెస్పెక్ట్, నా చెల్లెలు రెస్పెక్ట్, లేకపోతే నా ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల గౌరవము పోతే మళ్ళీ నేను సాధించుకోవడం చాలా కష్టపడాల్సి వస్తుందండి. అసాధ్యం అని నేను అనను, సుసాధ్యమే, కానీ దానికోసం నేను చాలా కష్టపడాలి. మీ అందరూ పెద్ద పిల్లలు, మీకు అర్థమై ఉంది నేనేం చెప్తున్నాను. సో డబ్బు నగలు పోతే మళ్ళీ నేను సంపాదించుకోవచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కేవలం నేను అలర్ట్గా లేకుండా ఉండడం వల్ల నా మీద ఏదో సెక్షువల్ అఫెన్స్ కానీ, నా మీద ఏమన్నా ర్యాగింగ్ కానీ, ట్రాలింగ్ కానీ, ఈటీజింగ్ కానీ, ఎనీ ఎకనామిక్ ఫ్రాడ్ కానీ, ఎనీ అఫెన్స్ కానీ జరిగితే దానికి నేను ఏ విధంగా సమాధానపరచుకోగలను అంటే there is a big question mark there. So the second most important one, I request all young boys and girls here this, in addition to education, విలువలతో కూడినటువంటి విద్యతో పాటు, నా హక్కులు నా బాధ్యతలు గుర్తిరిగేటటువంటి విద్యతో పాటు, నా బలం నా బలహీనత నాకు తెలిసేటటువంటి విద్యతో పాటు నాకు కావాల్సింది ఏంటి అంటే శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఇమోషనల్ బ్యాలెన్స్ అండ్ మెంటల్ అలర్ట్నెస్. ఈ ఇమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఆడపిల్లలు in spite of having the opportunity to be educated in very very prestigious colleges, అయినప్పటికీ కూడా ఏదో ఒక అఫెన్స్ జరిగితే ఇంకా చాలా మంది చదువులు ఇంకా ఆపేయని తల్లిదండ్రులు ఆడపిల్లల్ని విద్య నుంచి మాన్పించేటటువంటి పరిస్థితులకి దూరం అవ్వచ్చు. వై? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దట్ ఇమోషనల్ బ్యాలెన్స్, ల్యాక్ ఆఫ్ దట్ మెంటల్ అలర్ట్నెస్. So the second important one, I request all young boys and girls here is, in addition to education, to achieve that safe, in addition to education, we need physical fitness, mental alertness and emotional balance. And third and most important one is, నన్ను నేను నా కళ్ళతో చూడగలగడం. ఇది చాలా విడ్డూరంగా మీ అందరికి అనిపించవచ్చు. మేడం వింటున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అని మీ అందరికి అనిపించవచ్చు కూడా. నన్ను నేను నా కళ్ళతో చూడకపోవడం వల్ల చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది కదా అందరికీ. అవును, వేదిక మీద ఉన్నటువంటి చాలా పెద్దలు కూడా క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది ఫేస్లో. ఏం మాట్లాడుతుంది ఈవిడ, మైక్ ఇవ్వగానే ఏదేదో చెప్తుంది అనుకుంటున్నారు. ఎస్ సార్ అండ్ మ్యామ్స్ హియర్. జస్ట్ బికాస్ ఆఫ్ ఫెయిలియర్ to know about myself, to look into myself through my own eyes. నన్ను నేను నా కళ్ళతో చూడకుండా వేరే వాళ్ళ మాటల్లో, వేరే వాళ్ళ చూపుతో చూడడం వల్ల చాలా సైబర్ క్రైమ్స్. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నీతోనే నా జీవితం, నీవు లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతాను, నీ అంత అందగతి నా ప్రపంచంలో లేదు, నీ వల్లే నా మెంటల్ స్టేటస్, నీ వల్లే నా మెంటల్ పీస్ అనగానే ఇంకా అయిపోయింది. నాకు తల్లిదండ్రులు కనిపించరు, చదువు అవసరం లేదు, కేవలం ఆ మాటలు ఉంటేనే చాలు, నాకు ఆక్సిజన్ కూడా అవసరం లేదు అనే పరిస్థితికి బాయ్స్ అండ్ గర్ల్స్. నేను ఈ స్టేట్మెంట్ చెప్పగానే చాలా మంది గర్ల్స్ బాయ్స్ చెప్పేటటువంటి స్టేట్మెంట్స్ అనుకుంటే పొరపాటు. నో, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్ లైక్ దట్, లాకింగ్ దట్ ఇమోషన్.
emotional balance, lacking in identifying or looking into themselves through their own eyes. పొగడ్తకి పొంగిపోవడం, విమర్శకి కృంగిపోవడం. ఎవరో ఫేస్బుక్లో నేను పెట్టినటువంటి లైక్స్కి పోస్ట్కి సరైనటువంటి లైక్స్ రాలేదని ఆత్మన్యూన్యత భావంతో సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. Gone are the days where such things are committed by only girls. Boys also are there. Latest గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నటువంటి 3rd year ఇంజనీరింగ్ స్టూడెంట్. ఐఐటి అంటే మనం అన్ని చదువుల్లో చాలా గొప్పగా చూస్తాం. ఎయిమ్స్లో కానీ ఐఐటిలో కానీ సీట్లు వచ్చిందంటే ఇంకా వాటి చదువు తప్ప ఇంకేం తెలియదు అన్నంత గొప్పగా చూస్తాం. ఈవెన్ ఆన్ పార్ విత్ సివిల్ సర్వీసెస్ ఆర్ ఈవెన్ అబౌవ్ దట్. అట్లాంటి ఐఐటిలో చదువుకుంటున్నటువంటి 3rd year స్టూడెంట్ తను పెట్టినటువంటి యూట్యూబ్లో పోస్టులకి సరైనటువంటి సబ్స్క్రిప్షన్స్, లైక్స్ రాలేదని, నేను ఎప్పుడో పురాతనమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పట్లేదండి, లాస్ట్ మంత్ జరిగినటువంటి సూసైడ్ కేసు గురించి చెప్తున్నాను. 3rd year IIT male student, he has committed suicide because he couldn't get the likes and subscriptions which he aimed for the post he has posted in his YouTube channel. Where are we? We are failing to identify our own strengths and weaknesses through our own eyes. ఇక్కడ లోపం చట్టంలో లేదు, లోపం రాజ్యాంగంలో లేదు, లోపం సమాజంలో అంత లేదు, మనం అనుకున్నంత లేదు. లోపం మనలోనే ఉంది. మనం మన బలం, మన బలహీనత మనం ఐడెంటిఫై చేయడంలో లోపం ఉంది. హౌ ఫార్ ఆమ్ ఐ ట్రూ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. we are failing in identifying that. Thanks to all those who have raised their hands. We are failing to identify our own strengths and weaknesses. ఎవరు నా పోస్ట్కి లైక్ పెట్టలేదనో, లేదా ఎవరు నేను మాట్లాడిన దాన్ని క్రిటిసైజ్ చేశారనో, నేను ఆత్మన్యూన్యత భావానికి, అభద్రతా భావానికి గురై ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి వెళ్తుంది అంటే ఇంకా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ ఎందుకు, ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేటటువంటి రాజ్యాంగం ఎందుకు? పుట్టుక ముందు నుంచి మరణించే అంతవరకు ఆడపిల్లల కోసం, మహిళల కోసం, పెద్దవారి కోసం, వెనుకబడి ఉన్నటువంటి మహిళలు, పురుషుల కోసం సెపరేట్గా చట్టాలు ఎందుకు? ఇంకా నాకు ఈక్వాలిటీ కావాలి, ఎవరో గుర్తించట్లేదు అనే పరిస్థితి ఇంకా వస్తుంది అంటే the reason is I am failing to identify my strengths and weaknesses. I am failing to look into myself through my own eyes. MBBS 3rd year, 4th year చదువుతున్నటువంటి స్టూడెంట్ కేవలం ఎవరో ఫేస్బుక్లో పెట్టినటువంటి కంటిన్యూస్ మెసేజెస్ చూసి ఇంట్లో చెప్పకుండా, హాస్టల్లో చెప్పకుండా చదువును వదిలేసి దాదాపు 6 నెలల పాటు అసలు కనిపించలేదు. ఎవరు దాన్ని రిపోర్ట్ కూడా చేయలేదు. ఆల్రెడీ సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఆ కేసు ఐడెంటిఫై చేస్తే ఆ అమ్మాయి తోటి నేను మాట్లాడేటటువంటి అవకాశం వస్తే ఏం జరిగిందమ్మా అంటే, ఆ ఫేస్బుక్ లో నాకు కంటిన్యూస్ గా పెట్టినటువంటి పోస్టుల వల్ల నాకు ఇంకా వేరే ఏమి గుర్తుకు రాలేదు మేడం, నా చదువు కూడా నాకు గుర్తుకు రాలేదు. ఈ పరిస్థితి కొంతమందికి హాస్యాస్పదంగా ఉండొచ్చు, కొంతమందికి ఇట్లా కూడా జరుగుతాయా అని అనుమానాస్పదంగా ఉండొచ్చు. కానీ దిస్ ఈస్ అ ట్రూ కేస్ which shows that still we are lacking in identifying ourselves. ఇక్కడ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ లో ఉందండి, ప్రాబ్లం చాయిస్ లో ఉందండి. వాట్ చాయిస్ ఆర్ యూ మేకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? నేను చదువుకోమని తల్లిదండ్రులు చెప్తే నాకు చదువు నచ్చదు, కేవలం టీవీ లేదా యూట్యూబ్, అందులో నాకు పనికిరానివే కావాలి. దట్ ఈస్ యువర్ చాయిస్. యూ హ్యావ్ యువర్ ఓన్ రైట్, బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అయితే ఓకేనండి. కానీ ఇట్లా 10 మంది పిల్లలు, 20 మంది పిల్లలు ఇలాగే బలైపోతూ ఉంటే సమాజంలో ఏదో లోపం ఉంది, చట్టంలో ఏదో లోపం ఉందని మొత్తానికి అది జనరలైజ్ అయ్యేటటువంటి పరిస్థితికి వచ్చి ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు అనే పరిస్థితికి దారి తీస్తుందండి. సో ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ which I request all young boys and girls here, in order to identify that equality, in order to respect that equality, in order to safeguard that equality which is already enshrined in the constitution and laws and society, number 1 we need education, number 2 we need ఏం కావాలండి? చదువుతో పాటు ఏం కావాలి? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్, ఇమోషనల్
కన్నా నో అని చెప్పగలిగేటటువంటి ధైర్యం ఉంది. అయినా కూడా తన అట్లా నో అని చెప్పినందుకే పట్టపగల ఆమెని కత్తితో దాడి చేసి చంపేసేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి మీ సమాధానం ఏంటి అని? ఎస్, దట్ ఈస్ అ heinous crime wherein the criminal has to be punished to such an extent that ఇక మళ్ళీ ఎవరు ఆ నేరం చేసేటటువంటి ధైర్యం చేయకుండా ఉండే అంత పనిష్మెంట్ కావాలి. ఆ కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడిందండి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే లోవర్ కోర్టులోనే లైఫ్ ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష పడింది, డెత్ పెనాల్టీ పడింది అంటే థ్యాంక్స్ టు ద జ్యుడిషియరీ. సో ఇట్లాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఈ రోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వల్ల అవి రిపీటెడ్గా చూసి చూసి మనకి ఏ పరిస్థితి వచ్చింది అంటే చిన్నపిల్లల మీద లైంగిక దాడి జరుగుతుంది. తను చదువుకుంటాను, నేను ఇప్పుడు ఈ టైంలో నా అటెన్షన్ డైవర్ట్ చేయను అనే అమ్మాయి మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈక్వాలిటీ లేదు, కాబట్టి స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు అనుకుంటే పొరపాటు. ఎస్ ఆర్ నో? ఎస్. నో. It is here where safe teams have the greatest work to do, the greatest job to perform. ఇక్కడ మీరు ఆ సేఫ్ టీమ్స్ లీడర్స్గా మీరు చేయాల్సినటువంటి కార్యాచరణ ఏదైనా ఉంది అంటే ఈ ఆస్పెక్ట్లో ఈక్వాలిటీ, సమానత్వాన్ని గుర్తించడంలో, సమానత్వాన్ని ఫీల్ అవ్వడంలో, సమానత్వాన్ని ఐడెంటిఫై చేయడంలో, అట్లానే సమానత్వాన్ని గౌరవింప చేయడంలో మీరు సేఫ్ లీడర్స్గా మీ టీమ్ మెంబర్స్ని సపోర్ట్ చేస్తారని, మీ టీమ్ మెంబర్స్ని ఎడ్యుకేట్ చేస్తారని, ఆ ఎడ్యుకేట్ చేసే ముందు మీకు చట్టాల మీద, రాజ్యాంగం మీద, చరిత్ర మీద కొద్ది గొప్ప అవగాహన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హియర్ వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇస్, మీకున్నటువంటి మనకున్నటువంటి ఈ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ రెవల్యూషన్, అది ఇంటర్నెట్ కానివ్వండి, వాట్ ఎవర్ సెల్ ఫోన్ టెక్నాలజీ కానివ్వండి, మనని మనం ఎన్లైటన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటే, మనని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటే, యాజ్ లీడర్స్ యూ కెన్ మోటివేట్ ఆల్ యువర్ టీమ్స్ టు విచ్ యూ ఆర్ గివింగ్ లీడర్షిప్. దిస్ ఇస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద సేఫ్ ఎగ్జిక్యూటివ్ టీమ్. Step ahead for equality is to identify that equality, to respect that equality and safeguard that equality. మనకున్నటువంటి ఆ సమానత్వాన్ని, సమాజం మనకి ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని గుర్తించడం, గౌరవించుకోవడం, నిలబెట్టుకోవడం, వీటిల్లో ఎక్కడా లోపం చేయకూడదు. అట్లాంటి చదువు ప్రతి మహిళకి, ప్రతి పురుషుడికి ఉండాలి. అట్లాంటి అవగాహన సేఫ్ టీమ్ లీడర్స్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, wherever I go, I like to share the lines given by, the greatest message given by తెలుగు లిరిసిస్ట్ చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు వారు రచించినటువంటి ఒక పాటలో చాలా నాకు నచ్చినటువంటి 4 మాటలు. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతని నువ్వే రాయాలి, నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి, అంతులేని చరిత్రలకి ఆది నువ్వు కావాలి. అట్లాంటి ఆది అనేటటువంటి స్థానంలో సేఫ్ లీడర్స్ అందరూ ఉండాలని, వీరందరూ కూడా మహిళల యొక్క దశ మంచి వైపుకు వెళ్ళడానికి మంచి మార్గాన్ని చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో సమ్ స్మాల్ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు గివ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఇస్, ఎక్కడన్నా ఈ సమానత్వంలో కానీ, ఈ సెక్యూరిటీలో కానీ లోపం జరగకుండా ఉండాలి అంటే పోలీస్ అమలు పరుస్తున్నటువంటి కొన్ని కార్యాచరణ, కొన్ని ప్రోగ్రామ్స్ దయచేసి మీ అందరి నోటీస్లో పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. 900 దగ్గర నుంచి 100 దగ్గర నుంచి 112 అనే టోల్ ఫ్రీ నంబర్, 181 అనే టోల్ ఫ్రీ నంబర్ మీ అందరికీ నోటికి రావాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా 100 డైల్ చేస్తే పోలీసులు వస్తారు, మాకు హెల్ప్ చేస్తారు అనేటటువంటి ధైర్యం. 112 అనే నంబర్ ఆల్ ఇండియా నంబర్ ఫర్ విమెన్ సేఫ్టీ. 112, 181 వీటితో పాటు 9121211100. దిస్ ఈజ్ అ నంబర్ ఆఫ్ సైబర్ మిత్ర. ఎవరైనా మహిళలు కానీ పురుషులు కానీ
నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కొంచెం స్టిగ్మాగా ఫీల్ అవుతున్నాను, నా కంప్లైంట్ ఆన్లైన్లో తీసుకుంటారా అంటే cybercrime.gov.in అందులో లాగిన్ అయ్యి మీ కంప్లైంట్ లాగిన్ చేసుకోవచ్చు, కంప్లైంట్ నమోదు చేసుకోవచ్చు. అట్లానే సైబర్ మిత్ర నంబర్ 9121211100 ఈ నంబర్ ఖచ్చితంగా అందరూ నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దీంతో పాటు దిశ యాప్ మీ అందరికీ తెలుసు. దిశ యాప్లో పోలీస్ ఆఫీసర్గా హెడ్ క్వార్టర్లో పనిచేసినటువంటి నాకు మీ అందరికీ సక్సెస్ స్టోరీస్ తెలియకపోయి ఉండొచ్చు, కానీ యాజ్ అన్ ఆఫీసర్ వర్కింగ్ అట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మా దగ్గర చాలా కన్సల్టెంట్ అవుతుంది కాబట్టి, డేటా ఉంటుంది కాబట్టి సో మెనీ క్రైమ్స్ వేర్ ప్రివెంటెడ్ బై దిశ యాప్. సో అందరూ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చట్టం మనకి ఇచ్చేటటువంటి, పోలీస్ మనకి ఇచ్చేటటువంటి రక్షణని కూడా మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, డోంట్ ఫాల్ ప్రే టు డ్రగ్స్ ఆర్ ఆల్కహాలిజం. డ్రగ్స్ అనేది చాలా వైడ్ స్ప్రెడ్గా ప్రివలెంట్గా తెలుగు రాష్ట్రాల్లో, అందున ఈవెన్ విజయవాడ నగరంలో కూడా ఉన్నాయి అని చాలా ఇన్సిడెంట్స్ మనకి తెలియజెప్తూ ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ హియర్, సేఫ్ లీడర్స్ కేవలం మహిళల యొక్క ఈక్వాలిటీ కోసం మాత్రమే కాదు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఎన్షూర్ చేయాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో ఈ డ్రగ్స్ మాఫియా అనేది, ఆల్కహాలిజం అనేది, ఇట్లాంటి వాటిని కూడా లీడర్స్ అందరూ, మీ టీమ్ మెంబర్స్ అందరూ దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంతో పాటు చాలా మంది యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరుల కోసం మీ సెల్ ఫోన్లో వస్తున్నటువంటి లోన్ యాప్స్, ఆ లోన్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తున్నారో కూడా చూసుకోకుండా అగ్రి అని పెట్టేస్తున్నారు. దాంట్లో వాళ్ళు 10,000 రూపాయలు లోన్ ఇచ్చి ఆ 10,000 రూపాయలకి ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసి 50,000, 60,000 ఇంట్రెస్ట్ రూపంలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ చేసేదానికి యంగ్స్టర్స్ అండి, చదువుకున్న వాళ్ళు, బాయ్స్ అండ్ గర్ల్స్, నో జెండర్ డిస్క్రిమినేషన్, ఆ డిమాండ్కి వాళ్ళు డబ్బులు కట్టలేక కామ్గా ఊరుకొని నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని డిలీట్ చేశాను, ఇంకా అయిపోయింది అనుకుంటే పొరపాటు. మీరు ఏదైతే ఐ అగ్రి అని పెట్టారో ఆ అగ్రిమెంట్లో మీకున్నటువంటి సోషల్ మీడియా లాగిన్ ఐడీస్ కూడా మీరు వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. మీకున్నటువంటి ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ అన్నిటికి కూడా మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరు చూడరు, చదవరు, అగ్రి చేసేస్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్లో. ఫైనల్గా ఏమవుతుందంటే మన గురించి అబ్యూజింగ్ మెసేజెస్, మనం చాలా గొప్పగా, చాలా ఇంటిమేట్గా ఉన్నటువంటి పర్సనల్ ఫొటోస్ని ఫేస్బుక్లో షేర్ చేసుకుంటాం. చాలా మంది గర్ల్స్ ఆ పని చేస్తున్నారు. చాలా ఇంటిమేట్గా ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్, ఐ డోంట్ నో వాట్ ఫన్ దే గెట్ ఇన్ పోస్టింగ్ దోస్ ఇంటిమేట్ ఫొటోస్. మీరు అడల్ట్స్ అయ్యారు, మీ ఇష్టం వచ్చినట్టు మీ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటే దట్ ఈస్ అప్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఇంక్లూడ్ ఇన్ టు యువర్ పర్సనల్ ఆర్ ప్రైవేట్ చాయిసెస్. బట్ వాటిని ప్రైవేట్గా ఉండేటటువంటి ఫోటోగ్రాఫ్స్ని, వీడియోస్ని ఫేస్బుక్లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటే దోస్ ఆర్ గోయింగ్, ఆ యాక్సెస్ తీసుకునేది ఎవరు అంటే ఇట్లాంటి ఎకనామిక్ క్రైమ్స్ చేసేవాళ్ళు, పోర్నోగ్రాఫిక్ క్రైమ్స్ చేసేవాళ్ళు. మీరు పోర్నోగ్రాఫిక్ వెబ్సైట్స్ యాజ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ చూస్తే అందులో చాలా మంది సమాజంలో చాలా గుర్తింపు పొందిన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా అందులో ఉన్నాయండి. రీజన్స్ ఏంటి అంటే వాళ్ళు ఏదో పోర్నోగ్రాఫిక్ పనులు చేస్తున్నారని కాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇంటిమేట్ ఫొటోస్ విచ్ దే ఆర్ పోస్టింగ్, విచ్ దే ఆర్ టేకింగ్ అండ్ పుట్టింగ్ ఇన్ దేర్ ఓన్ ఫోన్స్. ఆ ఫోన్లో ఇంటిమేట్గా ఉన్నటువంటి రిలేషన్షిప్స్ని రికార్డ్ చేసుకొని, ఈవెన్ పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ నైట్లో జరిగేటటువంటి ఇష్యూస్ కూడా, మీరు అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ సిగ్గుపడే వాళ్ళ విషయం ఏం లేదండి, అలాంటివి కూడా రికార్డు చేసుకొని ఫోన్లో పెట్టుకొని దానికి పాస్వర్డ్ పెట్టుకున్నాను, ప్యాటర్న్ లాక్ పెట్టుకున్నాను, నంబర్ లాక్ పెట్టుకున్నాను అనుకుంటే పొరపాటు. ఐఫోన్స్ మీకు తెలుసు అన్ని క్లౌడ్లో అప్లోడ్ అయిపోతాయి. అండ్ వీ డోంట్ నో హూ మైట్ హ్యావ్ యాక్సెస్ టు దోస్ ఇంటిమేట్ థింగ్స్. దీనివల్ల చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. దే ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ అట్ హెడ్ క్వార్టర్స్. సో దయచేసి నేను ఎడ్యుకేషన్ అని ఎంతో గట్టిగా గొంతెత్తి అందరి ముందు చెప్తూ, ఎడ్యుకేషన్ అంటే మనకున్న డిజిగ్నేషన్స్ కాదండి అని చెప్పడానికి కారణం ఇదే. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇంటిమేట్ ఫోటోగ్రాఫ్స్ కూడా మన సెల్ ఫోన్లో భద్రపరచుకోవడం లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తద్వారా దే ఆర్ లూజింగ్ దట్
freedom, that safety, that security, and coming to a conclusion that we are not having equality. ఎంతవరకు ఇది నిజం అనేది మీరందరూ గుర్తించుకోవాలి. యాజ్ లీడర్స్ మీరు మీ టీమ్ మెంబర్స్కి ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటూ, సేఫ్ వారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కొద్దిగా ఎక్కువ సమయమే తీసుకున్నాను, దానికి అన్యత భావించొద్దు అని అపాలజైజ్ చేసుకుంటూ, థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్